ప్రైజ్ ది లార్డ్. ప్రభువైన యేసుక్రీస్తు నామములో ప్రియ దేవుని పిల్లలైన మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తూ ఈ దిన దేవుని వాగ్దానం అనే యొక్క కార్యక్రమంలోనికి ఆహ్వానిస్తూ ఉన్నాను. అలాగే మరొక దినాన్ని ప్రభు తన ఉచితమైన కృపలో మనకి ఇస్తూ మరొక వాగ్దానంతో మన వద్దకు వస్తూ ఉండగా ప్రభు మనకి ఇచ్చిన ఈ దినమును బట్టి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ దేవుని సన్నిధిని ప్రార్థనతోనే ప్రారంభించున్నారు కదా. ఉదయకాల సమయంలో ప్రభు మరొక వాగ్దానాన్ని ఇస్తూ ఉండగా చదువుకుందాం. ద్వితీయోపదేశకాండము 4వ అధ్యాయము 31వ వచనముల నుండి, నీ దేవుడైన యెహోవా కనికరము గల దేవుడు గనుక నిన్ను చెయ్యి విడువడు అని ఈ ఉదయకాల సమయంలో ప్రభు తన మాటలు వాగ్దానంగా మనకు అనుగ్రహిస్తూ ఉన్నాడు. దేవుని బిడ్డ, ఈ ఉదయకాల సమయంలో ఎటువంటి పరిస్థితులతో ఈ దినాన్ని నువ్వు ప్రారంభించి ఉన్నావు? నీకున్న పరిస్థితులు అవి కఠినమై ఉండవచ్చు, అనేక రకాల వేదనలతో అనేక రకాల పోరాటాలతో నిండి ఉండొచ్చు. కానీ నీ దేవుడు నీ ఎడల కనికరము చూపు దేవునిగా ఈ ఉదయకాల సమయమున తన వాగ్దానంతో నీ వద్దకు వచ్చి ఉన్నాడు. ఆయన నిన్ను ఎంతగానో ప్రేమించి నీ ఎడల జాలి దయ చూపు దేవునిగా, వాత్సల్యంతో నీ ఎడల కృప చూపు దేవునిగా ఈ యొక్క ఉదయకాల సమయమున నీతో మాట్లాడుచుకున్నాడు. ఒకవేళ నీ ఇంటి వారు, నీకున్నవారు, నీ రక్త సంబంధులు, నీ స్నేహితులు కనికరమే లేని కఠినమైన హృదయం గలవారై ఉండొచ్చు. కానీ నీవు నమ్ముకున్న నీ దేవుడు ఆయన కనికరము చూపువాడు దేవుడు. అంత మాత్రమే కాకుండా నిన్ను చేయి పట్టి నడిపించే దేవుడై ఈ ఉదయకాల సమయమున నిన్ను బలపరుస్తూ ఉన్నాడు. కనుక దేవుని మాట యందు, వాగ్దానమందు ధైర్యం కలిగి ఉండు, బలము తెచ్చుకో, నెమ్మదినిచ్చి నిన్ను నడిపించుటకు ఆయన సమర్థుడై నీ వద్దకు వచ్చి ఉన్నాడు. బైబిల్ గ్రంథంలో ఎందరో భక్తులు దేవుని సన్నిధిలో మరి ప్రార్థిస్తూ ఆయన్ని వెంబడిస్తూ నీతి యథార్థతలను కాపాడుకొనొచ్చు. దేవుని సన్నిధిలో నమ్మికతో, విశ్వాసంతో ఆయన వాగ్దానాన్ని పట్టుకొని వారు ప్రయాణం చేస్తున్నారు. అదే విధముగా దేవుని కనికరము వారిపైకి వెళ్ళినట్లుగా, వారు తరతరాలకు దేవుని ఆశీర్వాదాన్ని పొందుకున్నట్లుగా మనం చూస్తూ ఉంటాం. ప్రభు నీతో కూడా మాట్లాడుతూ ఉన్నాడు. నిన్ను లేవనెత్తేందుకే, నిన్ను ఉన్నతమైన స్థితిలో నిలిపేందుకే, నీ ఎడల సమస్తమైన కార్యాలు జరిగించేందుకే నీ దేవుడు నీ యొద్దకు వచ్చి ఉన్నాడు. ఎటువంటి కలవరాల్లో నీవున్నా, ఎటువంటి కన్నీటి సమస్యలతో నీవున్నా, అనేక రీతులుగా అన్యాయపు తీర్పే నీ ముందున్నా, దేవుని యందు నమ్మిక ఉంచు. ప్రభు నిన్ను లేవనెత్తటకు సమర్థుడు, శక్తివంతుడు. ఆయన గొప్ప దేవుడు. ఆయనకు అసాధ్యమైంది ఏమీ లేదని నీవు విశ్వసించి వాగ్దానాన్ని చేతబట్టుకుని ఈ దినాన్ని ప్రారంభించు. ఆయన నీ ఎడల కనికరము చూపి, నీ ఎడల జాలి చూపి, నిన్ను ప్రేమించుచు ఉన్నతమైన స్థితిలో నడిపించటకు నీ వద్దకు వచ్చి ఉండగా దేవుని సన్నిధిలో ఈ దినమున మరి కళ్ళు మూసుకున్నట్లయితే ఈ వాగ్దానం నీ పట్ల, నీ కుటుంబం పట్ల ప్రభు నెరవేర్చుగాక. కళ్ళు మూసుకుందాం. ప్రార్థన. తండ్రి, నీకు స్తోత్రమయ్యా. ఈ ఉదయకాల సమయమున ఇదిగో నీ దేవుడునైన నేను కనికరము గల దేవుడును గనుక నిన్ను చెయ్యి విడువను అని ఈ దినమున నీ బిడ్డలతో మీరు మాట్లాడిన నీ వాక్కును బట్టి స్తోత్రాలు చెల్లిస్తున్నానయ్యా. అయ్యా, ఏ బిడ్డ ఎటువంటి కఠినమైన పరిస్థితుల వెంబడి ఇంతవరకు వారు ప్రయాణించి ఉన్నారు, వారి స్థితిగతులు మార్చగలిగిన దేవుడు నాయన, నీ కనికరము ప్రతి విషయమందు నీ బిడ్డలకి కలుగునుగా కానీ ప్రార్థిస్తూ ఉన్నాను. వారి ఇంటినున్నా బయటనున్నా అయ్యా, నీ హస్తం వారికి తోడే ఉంచి నడిపించండి ప్రభా. వారిని చేయి బట్టి లేవనెత్తండి ప్రభా. కుటుంబాల్లో నెమ్మది, సంతోషము, సమాధానము, ఆరోగ్యము కలుగును గాక. వారి కుటుంబాల్లో ఐక్యత, సమాధానము కలుగును గాక. ఉన్నతమైన స్థితిని వీళ్ళకి అనుగ్రహించి నడిపించిన ఈ దినమున వారు ప్రారంభిస్తున్న ప్రతి చేతి పని ప్రయత్నాల్లో, వారు ఆలోచిస్తున్న ప్రతి ఆలోచనలో మీరు తోడుగా ఉండి వారిని నడిపించండి. అలాగే ప్రభ, ఈ దినముననే ఈ మాటలు వింటున్న బిడ్డలు దీవించబడాలి ప్రభ. ఇదిగో ప్రభ, ఈ యొక్క వాక్కుల చేత వారి హృదయం తృప్తి చెందాలి, నీ వైపు ఆకర్షించబడాలి, రక్షణ కార్యం అక్కడ జరుగును గాకని ప్రార్థిస్తున్నా. ఈ దినమున ప్రతి వారి బంధకాలు తెంచండి, సంఖ్యలు విప్పండి, రోగులైన వారికి స్వస్థత, అయ్యా దయపు చీకటి శక్తుల ప్రభావం నుండి ప్రజలకు విడుదల కలుగును కాకని ప్రార్థిస్తూ ఉన్నారు. అలాగే ప్రభా, ఇహపర సంబంధమైన దీవెనలు, సంతోషము, సమాధానం బిడ్డలందరికీ కలుగును కాకని ప్రార్థిస్తూ ఉండగా అయ్యా, ఏ బిడ్డ ఏ అక్కర కలిగి ఉన్నారు, ఏ అవసరత కలిగి ఉన్నారు, నీ ప్రియులను అయ్యా దైవదాసులను ప్రతి ఒక్కరిని మీరు జ్ఞాపకం చేసుకోండి. ఈ దినం ఎందరైతే మ్యారేజ్ డే అలాగే బర్త్డే జరుపుకుంటున్నారు ప్రభా, నీ దయ కనికరం వారిపై ఉండును కాక. నూతనమైన కృపలతో వారిని నింపి మీరే మహిమ పొందమని నజరేయుడైన యేసుక్రీస్తు నామములో ప్రార్థించి వేడుచున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. ప్రభు ఈ దినమున తన కృప చూపి మిమ్మల్ని నడిపించుగాక.